Hey all, welcome back to my channel Journey with Deepu. So today we are starting a new journey to a beautiful hill station Valparai. So now we started our journey from Tirupati to Coimbatore. సో కోయంబత్తూర్ రీచ్ అయ్యాక 2 days కోసం ఒక ట్యాక్సీ హైర్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మన వాల్పరాయ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. తిరుపతి టు కోయంబత్తూర్ ఓవర్ నైట్ జర్నీ. కోయంబత్తూర్ టు వాల్పరాయ్ వెళ్ళే రూట్లో పొల్లాచి వస్తుంది. సో పొల్లాచిలో అలియార్ డ్యామ్. సో ఇదొక బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కేస్తే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. విల్ సీ దట్. సో ఇక్కడ నుంచి స్టెప్ స్టార్ట్ అవుతుంది. టోటలీ ఒక 70 స్టెప్స్ దాకా ఉంటాయి. సో పైకి వెళ్ళాక ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తాం మనము. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. అండ్ అక్కడ నుంచి బయటికి రాగానే సో ఇలా స్నాక్స్ అండ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ లేటర్ మీరు వాల్పరాయ్ రీచ్ అయ్యేదాకా మీకు మధ్యలో ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరకవు. సో బెటర్ టు హ్యావ్ స్నాక్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ హియర్ ఉంది. అండ్ దెన్ అటు నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మంకీ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ వచ్చేసి మీరు బెటర్ క్యాష్ క్యారీ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండదు. సో మనకు ఫోన్పే, గూగుల్ పే అలాంటివి ఏవి పనిచేయవు. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఎప్పుడైనా హిల్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు బెటర్ టు క్యారీ క్యాష్ విత్ అస్. సో మేము వచ్చిన టైంలో జనవరి, వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాన్సూన్ సీజన్లో వెళ్తే లైక్ జూలై టు ఆగస్ట్, సెప్టెంబర్ అలా వెళ్తే మీకు వాటర్ ఫ్లో బాగుంటుంది అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ వాల్పరాయ్కి స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఫోటో తీసుకోవాలి అంటే ఎక్కడైనా మధ్యలో ఆపేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి హిల్ స్టేషన్స్ ఏంటంటే అన్నీ చూడడానికి ఒకేలాగే ఉంటాయి. బట్ నేచర్, గ్రీనరీ, ఫోటోగ్రఫీ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఓకే. ఏవో ప్లేసెస్ చూడాలి, ఏవో ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు.
ఇది వచ్చేసి టాప్ వ్యూలో నుండి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. సో ఫైనల్లీ మనం వాల్పరై అయితే రీచ్ అయిపోయాము. సో ఎంటర్ అవ్వగానే ఇలాగా టీ ప్లాంటేషన్స్ అన్నీ బ్యూటిఫుల్గా కనిపించేస్తాయి. అండ్ ఇక్కడ ఆన్ ది వేలో మీకు వాటర్ ఫాల్స్ టీ అవుట్లెట్ అని ఉంటుంది. అక్కడ టీ చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. సో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసాము. టీ అండ్ అలా ఫొటోస్ అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు గడిపేసాము అక్కడ. అండ్ ఇక్కడ ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ఊటీలో, మున్నార్లో ఇలా ఎక్కడ టీ ప్లాంటేషన్స్లో మధ్యలో అలౌ చేయరు అండ్ ఫోటోగ్రఫీకి పర్మిషన్ ఉండదు. బట్ ఇక్కడ మనకు మధ్యలో రోడ్ అటు ఇటు రెండు వైపులా టీ ప్లాంటేషన్స్ ఉంటాయి అండ్ మనం హ్యాపీగా వాటిలోకి వెళ్ళి ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. అండ్ ఎవరు మనకు అబ్జెక్షన్ చెప్పే వాళ్ళైతే నాకు కనిపించలేదు. అది ఒకటి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇలా రోడ్ అండ్ రెండు వైపులా ఇలా టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మన వెహికల్ ఆపేసుకొని అండ్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద టీ ప్లాంటేషన్స్ అండ్ వీ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. సో ఇది వచ్చేసి కులుంగల్ రివర్ వాల్పరైలో. సో వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. చెప్పాను కదా మేము ఆఫ్ సీజన్లో వెళ్ళాము, జనవరి లాస్ట్ వీక్లో వెళ్ళాము. సో వాటర్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మీకు స్నాక్స్, మ్యాగీ, టీ అలా అన్నీ దొరుకుతాయి. సో ఇది మనం వాల్పరైలో స్టే చేసిన హోటల్ అండ్ ఇందులో నుంచి వ్యూ ఎలాగుందో ఒకసారి అయితే చూసేయండి. అండ్ నేను చెప్పాను కదా మేము లంచ్ చేసి వెళ్ళేసరికి లేట్ ఈవినింగ్ అయింది అండ్ అన్ని వ్యూ పాయింట్స్ క్లోజ్ అయిపోయాయి. సో అవన్నీ కూడా మేము నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. లైక్ హార్న్బిల్ వ్యూ పాయింట్, నల్లముడి వ్యూ పాయింట్, షోలేయార్ డ్యామ్,
అత్తిరపల్లి వాటర్ ఫాల్స్, దాన్ని బాహుబలి ఫాల్స్ అని కూడా అంటారు. అక్కడ చాలా మూవీస్ అయితే షూటింగ్ చేశారు. సో అవన్నీ కూడా మేము నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసి వాల్పరాయి నుంచి 70 to 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.